దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మీరైతే మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలానే ఉండాలి దోస్తులు. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాం దోస్తులు. మరి ఈరోజు వీడియో ఏంటిదంటే యారన్ల కొట్లాట ది ఎండ్ ఎపిసోడ్ దోస్తులు. ఇంకా ఈరోజుతోనే యారన్ల కొట్లాట సిరీస్ క్లోజ్ అవుతుంది దోస్తులు. వీడియోస్ కి హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ప్లీజ్ హైప్స్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. జ్వరం వచ్చి అంతా ఈడ్స్ ఖచ్చితమే నర్సి ఏం లేదు నీ దగ్గర అంతా బక్కనవే తినలేదా అనే జ్వరం వచ్చినన్ని రోజులు. ఏం తినుడయ్యా, నాకెవరేం చేసి పెట్టేది చెప్పు. నువ్వేమో పోయి నీ చిన్న ఇంటి కాడుంటివి, నేనేమో ఈడ మంచాల అంటే నా మంచాల చుట్టూరు ఇల్లున్న నలుగురు లొల్లేనా. ఇక నేనెన్నడు తిన్నా ఆరందుకే సగం చచ్చిన. నేను ఇప్పుడే కొద్దిగా జ్వరం జారిన వల్లే లేస్తానయ్యా ఇట్లా. సరే కోడళ్ళ కంటే తెలియదు కావచ్చు కానీ కొడుకులు కూడా గట్ట తయారయ్యిందే. గింత నన్ను వాళ్ళకు చెప్పుకోరా అనే పెండ్లాలకు ఇల్లు ఏం మనసులే ఏం పాడుకోవాలి. మనం గిట్టనే పెంచడమా అని ఇళ్ళను వచ్చి ఇల్లు నా కొడుకులు అని చెప్పుకోవడానికి ఇజ్జత్ అనిపిస్తుంది. ఏమోతి అయ్యా పోనీ వాళ్ళకు ఇక ఎంత చెప్పినా అర్థం కాదు. ఇక పోసక్క 2 రోజులు అరుచుకున్నది. ఇక అరుచుకున్న వాళ్ళే లేచిందయ్యా మెల్లగా. దానికి ఎన్నాళ్ళ బాకు అది సక్కడిది పాపం. ఏందే నర్సి నా జోలే మాట్లాడతాను? ఏం లేదు పోసక్క, నీ అంత సక్కడిది లేదు. అది 2 రోజులు అరుచుకోపటికే నేను ఇట్లా లేచిన జ్వరం వస్తే నన్ను ఎవరొక్కరు చూడలేదు. పోసక్క ఒక్కతే చూసుకున్నది, మంచిగా అరుచుకున్నది అని చెప్తాను పోసక్క. ఇక ఒకరికొగలము గింత పక్క నుండి సాయం చేసుకోకపోతే ఇట్లనే. నేను లేవన్నాడు నువ్వు వచ్చి వేయవా అని నాకు గింత మనం పక్కకుండి సాయం చేసుకోకపోతే ఎట్లా చెప్పు? మనసులం ఎట్లా అవుతామే మనం? అవును పోసక్క, నీ అంత మంచిదే లేదు. మన నర్సక్క లేవకపోతే ఇవాళ రేపు కన్నోళ్ళే కాలుతోందంటారు. అసొంటిది నువ్వు వచ్చి అరుచుకున్నావు. నీకు ఎన్నాళ్ళ బాకు పోసక్క, ఖచ్చితంగా నీ రుణం అయితే తీర్చుకుంటాం మేము. ఏ గట్లెందుకు అంటారే మీరు? నేనేమైనా పరాయిదాన్నా అనే? నేను మంచిగా లేకుండా మీరైతే చూడరా? ఎందుకు చూడవు? అచ్చి మొత్తం నేను ఆన్నే ఉంటా చూడవు. అత్తమ్మ మమ్మల్ని క్షమించండి అత్తమ్మ. మావయ్య మమ్మల్ని క్షమించండి మావయ్య. అది తప్పైంది అత్తమ్మ, మేము మా తప్పు తెలుసుకున్నాం. మమ్మల్ని క్షమించండి అత్తమ్మ, మమ్మల్ని క్షమించండి మావయ్య. అత్తమ్మ మాది తప్పే అయింది, మా తప్పు మేము తెలుసుకున్నాం అత్తమ్మ. అమ్మ లాంటి నిన్ను అట్లా అనరాని మాటలని ఇబ్బంది పెట్టినాం, బాధ పెట్టినాం, చాలా ఏడ్పించినాం అత్తమ్మ. మమ్మల్ని క్షమించండి అత్తమ్మ. మీరు మాకే శిక్ష వేసిన మంచిదే అత్తమ్మ, మేము భరించుతాము. కానీ మీరు మమ్మల్ని క్షమించండి ప్లీజ్ అత్తమ్మ. ఓ ఏందే, ఏం పుట్టిందే మీకు? లేల్లే ఫస్ట్ కాళ్ళ మీద నుంచి లేల్లి. ఏమైందే మీ ఇద్దరికి ఇట్లొచ్చి కాళ్ళ మీద పడి మా తప్పైంది అంటారు? ఏమైంది చెప్పుర్రి. జ్వరం వచ్చి నువ్వు అంటే మాకు వేసింది గుర్తులే, కానరాని మాటలన్నీ నిన్ను మస్తు బాధ పెట్టినాం. జ్వరం వచ్చినప్పుడు కనీసం నిన్ను చూడ కూడా ఇవ్వలే అత్తమ్మ మేము. మాకు పాపం తలుగుతుంది, మాది తప్పే అయింది అత్తమ్మ. మమ్మల్ని క్షమించండి. ఇప్పటి నుంచి ఏ తప్పు చేయకుండా నిన్ను మామయ్యని మంచిగా చూసుకుంటాం అత్తమ్మ. ఒక్క మాట కూడా అనకుండా చూసుకుంటాం. ఈ రోజు నుంచి అందరం కలిసి ఒక్కింట్లోనే ఉందాం మామయ్య. మమ్మల్ని క్షమించండి అత్తమ్మ. ఈ రోజు నుంచి మేము ఏ చిన్న తప్పు చేయం అత్తమ్మ, ప్లీజ్ అత్తమ్మ. ఎందుకే బాధపడతారు? అత్త మామ అంటే కూడా మీకు మీ అమ్మ నాన్నతోని సమానమే. వాళ్ళను మంచిగా చూసుకుంటేనే కదనే మీకు కూడా మంచిగా ఉండేది. ఊకే సూటిపోటి మాటలని బాధ పెట్టద్దే ఎవరినైనా. మనసులు బాధపడితే మళ్ళా తిరిగి రావే. రేపు పెద్దగైనాక మీకు కొడుకులు ఉన్నారు, కోడళ్ళు వస్తారు. రేపు మీ కోడళ్ళు కూడా గిట్టే చూస్తారే. మనం ఎంత పుణ్యం చేసుకుంటామో అంత పుణ్యం తిరిగి వస్తుంది. అత్త మామ సంపాదించిన ఆస్తులు కాదు ముఖ్యం, వాళ్ళు కూడా ముఖ్యమే. వాళ్ళు సంపాదించిన భూములు జాగాలు కావాలి కానీ అత్త ఉన్న మామ వద్దానే. అందరూ మంచిగా కలిసి ఉంటేనే మంచి పేరు వస్తుంది. ఊకే లొల్లులు పెట్టుకుంటే ఏం రాదు. మనిషితోని మనిషికి అవసరమే ఉంటుంది. ఒక మాటేనా మంచిగా మాట్లాడేది? మాది తప్పే అయింది అమ్మ, నాన్న నన్ను క్షమించండి. పెద్దోన్నని కూడా చూడకుండా గుర్తు లేకుండా అమ్మకు జ్వరం వస్తే లొల్లులు పెట్టుకుంటా ఉన్నాము. మాది తప్పే అయింది బాపు. కానీ మళ్ళా మనం కలిసి ఉంటే చిన్న చిన్న లొల్లులు అత్తయ్య బిడ్డ. మళ్ళా నువ్వోటానా నేనోటానా మాట పెరిగి లొల్లులు అత్తయ్య అపార్థాలు మళ్ళీ అత్తయ్య బిడ్డ. ఇక మీరు బతుకుతారు కదా, బతుకుర్రి మంచిగానే. ఇక నేను అవ్వేదో బుక్కెడు అండుకుంటాం, తింటాము, చేతనైనాడు ఉంటాం.
చేతగాన్నాడు మీలువ బుక్కెడు తీసుకొచ్చి పెట్టేలు కానీ ఇక మళ్ళా కలిసి ఉంటే మళ్ళా నువ్వోటానా నేనోటానా నీ పిల్లమోటానా నా పిల్లమోటానా ఎందుకు బిడ్డలాల లొల్లులు ఇక మీది మీరు బతుకురు బిడ్డలాల అది తప్పైందే బాబు మమ్మల్ని క్షమించే మేము పెద్ద తప్పు చేసామే బాపు మమ్మల్ని క్షమించే ఇప్పటి నుంచి కలిసి మెలిసి అందరం ఒకటే దగ్గర మంచిగా ఉందాం బాపు ఈసారి మేము ఎట్లాంటి తప్పు ఏమే బాపు ప్లీజే బాపు మాకు మీతోని కలిసి ఉండాలని ఉన్నదే అరే ఈ బుద్ధి మరి మొన్న లొల్లులు పెట్టుకుంటా అంటే ఎటువైరా ఈ బుద్ధి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందిరా మళ్ళా ఇప్పుడు కలిసి ఉంటారు 4 రోజులకు మళ్ళీ నీ పిల్లమో మాటనా ఆన్ పిల్లమో మాటని ఇల్లనే చిచ్చులు కుట్టి మళ్ళీ లొల్లులు పెట్టుకుంటారా ఎందుకు వద్దు ఇక మీరు బతుకుతారు కదా ఇక వాళ్ళని ప్రశాంతంగా వదిలేయరా వాళ్ళ బుక్కెడేదో వాళ్ళు అండుకుంటారు చేతనైనా ఏదైనా పని చేస్తారు లేకపోతే లేదు నువ్వు కూడా అట్లా అనకు పెద్దమ్మ ఇప్పుడు ఇక అమ్మకి ఏజ్ అయింది నాన్నకి ఏజ్ అయింది ఇక మేము చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు ఇక ఇప్పటి నుంచి మేము మంచిగా ఉంటామని చెప్తానం కదా మా పిల్లలకు మేము బుద్ధి చెప్పుకుంటాం ఇక లొల్లులు పెట్టుకోకుండా చూసుకుంటాం పెద్దమ్మ అమ్మకు బాపును కూడా మంచిగా చూసుకుంటాం ఇప్పుడు లొల్లులు పెట్టుకోం పెద్దమ్మ లొల్లులు పెట్టుకోకుండా చూసుకుంటాము అని అంటాను ఇన్ని రోజులు ఎటువైందిరా మరి అప్పుడు చూసుకోవద్దా లొల్లులు పెట్టుకోకుండా అమ్మతోని బాపుతోనే కలిసి ఉంటామని ఉండలే కదా రాజుగా రేపు నీకో బిడ్డ ఉన్నది రా ఒక నయ్యకి ఇస్తే అప్పుడు తెలుస్తుంది నీ బాధ నీ బిడ్డానికి దూరం అయితే కన్న బిడ్డ దూరం అయితే ఎట్లుంటుందో ఆ బాధ కన్నోళ్ళకే తెలుస్తుంది రా ఇప్పుడు తెలియదు నీకు అవ్వకు అయ్యకు నువ్వు మదగాడు దూరం అయితే అట్లా ఎంత బాధపడ్డారు తెలుసా నీకు నీకు కూడా చెప్తానే నేను మీకు ఇప్పుడు మీ అవ్వను అయ్యని అడుగుర్రే ఎట్లుంటుందో బాధ చెప్తారు కన్న బిడ్డలు దూరం అయితే ఎట్లుంటుంది అనేది ఆ బాధ తెలుస్తుంది ఉత్తగా లొల్లులు పెట్టుకొని అవ్వయ్యకు కన్నోళ్ళని దూరం చేస్తే ఏం రాదు ఏడున్నా బుక్కెడు బువ్వ తినుడు మంచి మాటే గంతే సచ్చిన్నాడు ఈ భూములు జాగలు ఇవన్నీ డబ్బులు పట్టుకొని పోవే మనం ఉన్నంతసేపు మంచిగా ఉండాలి 10 మందితోని మంచిగా మాట్లాడాలి గంతే అది తప్పైంది అత్తమ్మ అమ్మ నాన్న నాకు లేనందుకు ఇప్పటి నుంచి నేను అత్తమ్మను మామయ్యను అమ్మ నాన్న లెక్కనే చూసుకుంటా అత్తమ్మ ఒక్క మాట కూడా నాది తప్పే అయింది అత్తమ్మ అవునత్తమ్మ మాది తప్పే అయింది ఇప్పటి నుంచి మేము లొల్లులు పెట్టుకోము మంచిగా సొంత అక్క చెల్లెల తీరు కలిసి ఉంటాము భూముల గురించి జాగల గురించి పైసల గురించి దేని గురించి లొల్లులు పెట్టుకోము అత్తమ్మ ఇప్పటి నుంచి మేము మంచిగా కలిసి ఉంటాము అత్తమ్మ మామయ్యతోని మంచిగా ఉంటాము అందరిని మంచిగా చూసుకుంటాము ఏమోనే చిట్టి నాకు నమ్మకం లేదే మీరిద్దరూ కలిసి ఉంటారంటే నువ్వు పొద్దుగా లేవకపోతే నేనో మాట అంటే నువ్వు వాడవు సంధ్య ఏమైనా పని చేయకపోతే పిల్లలు కొట్టుకుంటా అంటే మళ్ళీ అదో మాట అంటది ఎందుకు వచ్చిందే ఇప్పుడు మీరు మంచిగానే ఉంటాళ్ళు నేను మావయ్య కూడా మంచిగానే ఉంటాం ఎందుకు మీరు మంచిగానే ఉండుర్రి ఎప్పుడో ఆదివారమో శనివారమో పిల్లలను దోలబుద్ధి అవుతుంది దోలుల్లి లేకపోతే లేదు అది కూడా మీరు కూడా రాబుద్ధి అయితే రాళ్ళి లేకపోతే లేదే అత్తమ్మ మరి తప్పే అయింది అత్తమ్మ మేము మంచిగా ఉంటామని చెప్తానం కదా ఇప్పటి నుంచి చూడు నువ్వు చిట్టి సంధ్య సంత అక్క చెల్లెల తీరు ఉంటారు ఎట్లుంటారు చూసి ఊళ్ళో కూడా అట్లా ఈ ఏరాలంట్లే ఇట్లుండాలి అక్క చెల్లెల తీరు అనేలాగుంటాం అత్తమ్మ అవునత్తమ్మ ఇప్పటి నుంచి లొల్లులు పెట్టుకోము కొట్లాటలు పెట్టుకోము అంత మంచిగానే ఉంటాం అత్తమ్మ గిట్లా అన్నారు మంచిగా ఉన్నది అత్తమ్మ మామయ్య అంటే కూడా అమ్మ నాన్న లెక్క చూడాలి ఓసోసి కొడతారు ఇవాళ రేపు నీ అవ్వ సమాజంలో అట్లున్నది అత్తమ్మ ఏజ్ అయిపోగానే మామయ్య ఏజ్ అయిపోగానే కథం ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు అట్లా పడేయద్దు దోస్తులు మనం కూడా ఆ ఏజ్కి వచ్చే వరకు మనల్ని కూడా మన పిల్లలు అట్లనే చేస్తారు కాబట్టి మనం మంచిగా చూసుకుంటేనే తర్వాత తరాలు మనల్ని మంచిగా చూసుకుంటాయి మన చిట్టి సంధ్య అయితే తప్పు తెలుసుకున్నారు అత్తమ్మ మామయ్యతోని కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు ఎవరైతే ఇట్లా లొల్లులు పెట్టుకొని విడిపోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇదొకటి లెసన్ లా ఉంటుంది దోస్తులు అందరు కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది అవును దోస్తులు మన అమ్మ నాన్నని మనం ఎట్లా చూసుకుంటున్నామో మన అత్తమ్మ మామయ్యని కూడా అట్లనే చూసుకోవాలి వాళ్ళు కూడా మనల్ని అట్లనే బిడ్డల్లాగా చూసుకోవాలి అప్పుడైతేనే తర్వాత తరాలకు కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు దోస్తులు తాగుర్రే ఏడు బంద్ చేయరు అందరం కలిసి మంచిగా ఉందాం సరేనానే సరే అత్తమ్మ మీకు ఇష్టమైన స్వీట్ ఏంటిదో చెప్పండి నేను చేసి తీసుకొని వస్తా అవునత్తమ్మ సేమే ఏమంటారా అందరం కలిసిపోయినాం కదా మంచిగా స్వీట్ వేసుకొని తిందాం అబ్బో మీ అత్తమ్మకి ఇష్టమైన స్వీట్ చేస్తారా నేను నాకు చేయాలానే మరి నీకెందుకు వేసి పెట్టాం అత్తమ్మ నీకు కూడా వేసి పెడతాం నువ్వే మమ్మల్ని కలిపినావు అత్తమ్మ మాకు బుద్ధొచ్చేలాగా చేసినావు అత్తమ్మ మామయ్య విలువేంటిదో తెలియజేసినావు మాకు
ఇప్పటి నుంచి వాళ్ళిల్లు ఎక్కించి చెప్తే వాళ్ళ మాటలు నమ్మద్దు అని నేర్చుకున్నాం అత్తమ్మ. ఆ రాజక్క వాళ్ళందరూ పుల్లలు పెడతారు, మనం మంచిగా ఉంటే ఓర్వరని నాకు అర్థమైంది. పుల్లలు పెట్టేటోళ్ళ మాటలు ఎప్పుడు నమ్మద్దు, నమ్మితే మన సంసారాలే నాశనం అయిపోతాయి. అవును బిడ్డలాల, పుల్లలు మనం మంచిగా ఉన్నామని కుళ్ళుతోని పెడతారు. అసొంటోళ్ళ మాటలు ఎప్పుడు నమ్మద్దు. మన కళ్ళతో చూసినవి కూడా కొన్నిసార్లు నమ్మలేం మనం. అట్లాంటప్పుడు పక్కనోళ్ళు చెప్పిర్రు, వాళ్ళు చెప్పిర్రు, వీళ్ళు చెప్పిర్రు అని ఎప్పుడు నమ్మద్దు. మన సంసారాలు కూలగొట్టుకోవద్దు. చూసిరా దోస్తులు, సంధ్య ఉన్న చిట్టయితే మారిపోయిర్రు. పక్కనోళ్ళ మాటలు ఆలీల మాటలు పట్టించుకోకుండా మాకు మేము మంచిగా ఉంటాం అని చెప్తున్నారు దోస్తులు. అందరు కలిసి ఉంటేనే కలదు సుఖం దోస్తులు. ఇంతటితోనే యారళ్ళ కొట్లాట సిరీస్ అనేది ముగిసింది దోస్తులు. ఈ సిరీస్ని ఇంత మంచిగా ఆదరించినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మీరు ఈ సిరీస్ని సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు వచ్చే సిరీస్లను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలానే ఉండాలి దోస్తులు. వీడియో అయితే కొంచెం షార్ట్గా పెట్టినాం దోస్తులు. రేపటి నుంచి మళ్ళీ నెక్స్ట్ సిరీస్లు కంటిన్యూ అవుతాయి దోస్తులు. బాయ్ దోస్తులు, ఉంటున్నాం.